20 నిమిషాలుగా 20 నెలలుగా పాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇది మాటల్లో నేను చెప్పనక్కర్లేదు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు చూసుంటారు. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇద్దామనంటే ఆ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రైవేట్ పీపుల్కి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కూడా ఒక ప్రభుత్వం యాటిట్యూడ్, ఒక ప్రభుత్వం తన ఆలోచన ధోరణి ఏంటో అన్నది నేను తద్వారా మీకు అర్థమైపోతుంది. ఎక్కడైనా ప్రపంచంలో అన్నిటికంటే ప్రభుత్వాలు ప్రాథమికమైన బాధ్యత ప్రజారోగ్యం మీద ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజారోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యత లేనటువంటి అంశం. ఈవేళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆడి డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడు అనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో? పోస్ట్ మార్టం ఇంక చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ, ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ. కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ని చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్తే ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు. మీకు తెలుసా, ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ 1,800 చిల్లర ఉంటే 1,500కు అమ్ముకునేటువంటి దిక్కులేని పరిస్థితి రైతాంగంలో ఉంది.
ధాన్యం పట్టాల్సినటువంటి బరువు 2 కేజీలు ఎక్స్ట్రా దూసుకుంటే అడిగిన నాదుడే లేడు. వీళ్ళకి లంచాలు ఇస్తే చాలు, ఎవడెన్ని పట్టుకున్నా, ప్రజలు ఎలా దోచేసినా పర్వాలేదు అన్నటువంటి అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. కడుపు మండిపోతుంది. రివర్లో ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, మేజర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. 10 గ్రామాలు 15 గ్రామాలకు నీరు సరఫరా చేసేవి. ఆ ప్రాంతంలో ఇసుక బెడ్స్ని తొలగించేదానికి ఇచ్చారు. సిల్ట్ ఎక్కడ క్లియర్ చేయకూడదో అక్కడ క్లియర్ చేయడానికి అనుమతులు ఇచ్చినారు. ఈ అనుమతులు ఎందువల్ల ఇచ్చారు? ఎవరి వల్ల ఇచ్చారు? మీ ఎమ్మెల్యేనో, మీ ఎంపీనో, మీ మంత్రినో, కాకపోతే మీ లోకేష్ గారు వాళ్ళకి ఫోన్లు చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తున్నారు. ఇవాళ గార ప్రాంతంలో ఉండేటువంటి స్కీము, ఆ 10 గ్రామాలకు ఎర్రటి నీరు వస్తుంది. రేపో మాపో అక్కడ కూడా డయేరియా కేసులు రిపోర్ట్ కాబోతున్నాయి. కానీ యథేచ్ఛగా అక్కడ అనుమతి లేనటువంటి ఇసుకెత్తే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. ఏమిటి దోపిడీ? ఏమిటి నిర్లక్ష్యం? ఏమిటి అన్యాయం? 80 సంవత్సరాల ప్రభుత్వ పాలన తర్వాత, ప్రజాస్వామ్యం తర్వాత కూడా ఇంత అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి మీరు చేస్తున్నటువంటి పాలన ఏంటిది? మున్సిపాలిటీని ఒక ప్రైవేట్ వ్యవస్థలాగా మార్చేశారు. ఎవరిని అడగండి, ఇది ప్రైవేట్ ఏజెన్సీ అని అనుకుంటున్నారు. ఎవరు టెండర్లు వేయకూడదు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు టెండర్లు వేయాలి. ఇలాగే ఉండేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇట్లాగైనా సాగింది, ఇలాగైనా వైద్యం ఉండేది, ఇలాగైనా ఎడ్యుకేషన్ ఉండేది, ఇలాగైనా రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఉండేవి. దీనికి మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్ తగిలిస్తారా మీరు? మంచి ప్రభుత్వం స్టిక్కర్ డోర్కి అందించడం కాదు, ప్రజల హృదయాల్లో ఉండాలి. ఈనాడు అన్ని ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నటువంటి భావన వచ్చింది. ఉద్యోగులందరికీ మీరు మగుపించి ఏవో చెప్పి గడిచిన కాలంలో ఉండేటువంటి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయించగలిసారు. ఇప్పుడు ఏం చేయగలిసారు? వాళ్ళకి కనీసం ఒక్క డిమాండ్ని మీరు పరిష్కరించగలిసారా? కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి కింద స్థాయి పరిపాలనా వ్యవస్థని గాలికి వదిలేస్తున్నారు. ఇవేమి దృష్టికి రావడం లేదా? 2 సంవత్సరాలు మీకు మించుమించుగా అయిపోయింది. మీకు ఉన్నటువంటి ఒక కాలం కేవలం 3 సంవత్సరాలు. ఎన్ని హామీలు ఇచ్చారు? ఒక పట్టుమని 1000 కోట్ల రూపాయలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా మీరు ఖర్చు పెట్టారా? ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, ప్రజల ఆస్తిని నిర్మాణం చేశారా? ఏంటి విధానం? ఈ అమాయకులైనటువంటి బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల తాలూగా హక్కుల్ని, రాజ్యాంగమైనటువంటి హక్కుల్ని మీరు ఎలాగ తొక్కేస్తున్నారో చూసారా? ఇది ఎంత మాత్రం కొనసాగదు. ప్రజల చేతిలో అధికారం ఉంది, ప్రజాస్వామ్యంలో మీ చేతిలో కాదు. మన రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది అధికారం. ఆ అధికారంతో మళ్ళీ మిమ్మల్ని ఎంటబెట్టి ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఇంటికి పంపించేటువంటి రోజు రాబోతుందన్నటువంటి విషయం ముందే మీరు గమనించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజల నిరసన వాళ్ళు చెప్పలేకపోవచ్చు. మీరు కేసులు పెడుతున్నందువలన, పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నందువలన, కొడుతున్నందువలన భయపడి చెప్పకపోవచ్చు. కానీ గుండెల్లో ఉండేటువంటి మంట, గుండెల్లో ఉండేటువంటి ఆవేదన తీవ్ర రూపం దాల్చబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడే జిల్లా పార్టీ ప్రెసిడెంటు కృష్ణదాస్ గారు ఉన్నారు, అప్పలరాజు గారు ఉన్నారు. వారు కూడా 2 విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీతో వివరిస్తారు. అదే కదా చెప్తున్నాను. శిక్షగా చనిపోయినటువంటి వాళ్ళ తనకు భార్య చెప్తుంది, అంతకంటే 4 ఇప్పటికీ చనిపోయారు. 4లో 1 చూపించి 3 కాదని చెప్పడానికి ఎందుకు చెప్తున్నారంట? అది ఇన్ని మరణాలంటే మనకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసు కానీ, దాచిపెట్టడం తెలుసు కానీ, చనిపోకుండా చూసేటువంటి వ్యవహారం ఉందా? ఏడు మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఎందుకు? ఎంతమంది పేషెంట్లు ఉన్నారో, ఆ పేషెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో మీ దగ్గర సమాచారం ఉందా? త్రాగునీరు ఇవ్వలేరా? దిక్కుమాలిన తాగునీరు ఇవ్వలేరా? 40 కోట్లు ఖర్చు పెట్టి ఆనాడు నీరు ఇక్కడ తెస్తే ఈనాడు మంచి నీరు అందించినటువంటి దిక్కు లేదు మీ దగ్గర. ఇంటింటికి డాక్టర్ వచ్చేటువంటి వైద్యం అందిస్తే ఈనాడు చనిపోయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు కంపారిజన్స్ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, తీవ్రంగా ప్రజలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాబోతుంది, వస్తుంది. మేల్కోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం
విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమైన కాదేమో అని మేము భావిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి వ్యవస్థ అంతా అక్కడ అమరావతిలో కేంద్రీకృతమై కోట్లాది రూపాయలు అక్కడ మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ లోతట్లో ఉన్నటువంటి నీరుని తోడడానికి మోటార్లు పెట్టి, ఇంజన్లు పెట్టి తోరుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా మీకు సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మీకున్న మీడియాలతో, మీకున్న పత్రికలతో, ఛానల్స్తో ప్రజలు తప్పుతో పట్టించి మరి ఎన్నికలు అయిపోయిన మరో రోజు నుంచి కూడా ప్రజలపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులు, మరి అనేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవాళ చేస్తున్న వైనం అత్యంత దారుణం, హేయనీయమైనటువంటి పని. ఇది ప్రజలందరూ గమనించాలనుకుంటే అది పొరపాటు. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఏది ప్రయారిటీ అన్నది మీరు చేయలేదు. మరి మీరు ఎంత మభ్యపెట్టినా ప్రజలందరూ తిరుగుబాటు అన్నది ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఉంది, ఏ స్కీమ్స్కి ఎవరో కట్ చేస్తారేమన్న భయంతో అలాగా గుమ్మనంగా ఉన్నారే తప్ప వారు మీ పట్ల సానుకూలంగా లేరన్న విషయం మీకు చెప్తున్నాను. ఈవేళ డయేరియాతో ఈ ప్రాంతం అంతా విలవెల్లాడుతుంటే ఇప్పుడు మరి ప్రజారోగ్యం సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ ఈవేళ వచ్చి కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి గతంలో ఈ శ్రద్ధ ఏమైంది మీకు? ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసమైనటువంటి బాధ్యత లేకుండా గతంలో మున్సిపాలిటీలో ఏనాడు ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు, ఇటువంటి ఇబ్బందులు జరగలేదు. ఈవేళ మరి ప్రైవేట్ హాస్పిటల్ పరిగెడుతున్నారు ఈ ప్రాంతాల్లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజలు. ఇవన్నీ కూడా మరి గమనించి మీరు ఎప్పటికైనా సరైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రయారిటీ, దాన్ని మీరు ప్రయారిటీ అంశంగా తీసుకొని సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే ప్రజల నుంచి మీరు ఎదుర్కొనే అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు త్వరలోనే వస్తాయని తెలియజేస్తూ ఈవేళ ఈ డయేరియాలో చనిపోయినటువంటి వారికి, బాధితులకి సరైనటువంటి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. వాటర్ తాగుతారా బాబు? నమస్కారం. నేడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటన. డయేరియల్ డిసీజెస్ వచ్చి 4 చనిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడడం. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగనే నేను, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి గారు, సోదరుడు స్వరూప్, శ్రీకాంత్, సూరిబాబు, రవి, ఇతరత్రా పెద్దలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలాగనే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది.
మాతో పాటుగానే మీరు అందరూ కూడా వచ్చారు వీధుల్లోకి. మనం అక్కడ ఒక వెరీ కాన్స్పిక్యువస్ ఒక సంఘటన మా అందరికీ ఎదురైంది. ఒక ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, బాబు ఇక్కడ శానిటేషన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని ఒక ఆవిడ అడిగింది. మీరు అందరూ కూడా చూశారు. వెంటనే మేము మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనగానే వెంటనే ఆవిడ అన్న మాట, గొలిగేలా రాలేదేటి ఇంకా అనుకున్నాను. అది ఆవిడ విన్నారు కదా మీరంతా. ఏరాలు ఓట్లు వేయించుకొని ఇంతవరకు ఎవరైనా వీధిలోకి వచ్చారా అని ఆ తెలుగుదేశం కూటమి నాయకులను ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడడం కూడా మన అందరం చూసాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంత తంతు జరుగుతుంటే 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్, స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటున్నారు. ఏంటి కబడ్డీ 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 అని కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇక్కడ మరొక ఇంటికి వెళ్ళాం మేము, చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి. ఆవిడ వెంటనే వచ్చి ప్రసాదరావు గారు కాళ్ళ మీద పడి, బాబు మీరే నాకు న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వం నాకు ఘోష వినడం లేదు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ వాంతులయ్యి విరేచనాలయ్యి నడవలేని స్థితిలో 23వ తేదీ సాయంత్రమో రాత్రికో చనిపోతే ఇది డయేరియల్ డెత్ కాదు, దీనికి మాకు సంబంధం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారట. ఆ మాదిరి సుమారుగా 3 ఈ డయేరియల్ డెత్స్ కౌంట్స్లోకి తీసుకోవడం లేదట. ఎందుకయ్యా అని అడిగితే ఏమంటారు, వాళ్ళకి లివర్ జబ్బు ఉన్నది, వాళ్ళకి గుండె జబ్బు ఉన్నది. అంటే లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి డయేరియాలు రావా? డయేరియా రాకూడదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యాజ్ ఎ డాక్టర్, having a coronary disease, having a hepatic disease, is it an immunity for diarrhea? ఏ పుస్తకాల్లో ఉంది అది? ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే, అంటే ముందుగానే వేరే జబ్బులు ఉంటే, ఈ సివియర్ డయేరియాస్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. దాన్ని గమనించాలి తప్ప గుండె జబ్బు ఉంది కాబట్టి, లివర్ జబ్బు ఉంది కాబట్టి విరేచనాలైనా మేము లెక్కలోకి తీసుకుని మేము ఎక్స్గ్రేషన్. ఏమిటి ప్రభుత్వం? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? మరి కొంత ముందుకెళ్ళాం, ఏకంగా ఆవిడ మంగళం పాడుతుంది, తిట్ల దండకం. ఇది నీరా, ఇది విషమా అని ఆవిడ తిడతా ఉంది. ఆవిడ ఎస్ వాస్తవం, ఆవిడ మాట్లాడే మాటల్లో ఆవేదనలో అర్థం ఉంది. ఇది నీరా, ఇది విషమా? ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. అప్పటి నుంచి కూడా తీసుకుంటే ప్రభుత్వ లెక్కలే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రభుత్వ లెక్కలు నేటి డయేరియల్ డిసీజ్తో కన్సిడర్ చేస్తే 61 వాటర్ బోర్న్ డిసీజ్ అవుట్బ్రేక్స్ రాష్ట్రంలో వచ్చాయి. 61. కల్తీకి సంబంధించి మాట్లాడడంలో నిన్న మాట్లాడాం కల్తీ గురించి. 61 అవుట్బ్రేక్స్, గవర్నమెంట్ డేటా ఇది. అవుట్ ఆఫ్ దిస్ 35 ఇన్సిడెంట్లు స్కూళ్ళలోనూ, హాస్టల్స్లోనూ, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లోనే అవుట్బ్రేక్స్ వచ్చినాయి. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? మీకు ఓట్లేసిన పాపానికి కనీసం మంచినీళ్ళు సరఫరా చేయలేక ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వ హత్యల కింద మనం కన్సిడర్ చేయాలి. ది ఆర్ ది గవర్నమెంట్ మర్డర్స్, గవర్నమెంట్ డెలిబరేట్ కిల్లింగ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న 2024 డిసెంబర్ విజయనగరం జిల్లా గుర్లా మండలంలో
ఒక వీధిలో ఒక ఊర్లో డయేరియా అవుట్ బ్రేక్ వచ్చి 13 మంది చనిపోయారు. దేశంలో ఎక్కడన్నా ఎలా ఉందా? ప్రపంచంలో ఎంత వెనుకబడిన దేశంలోనైనా సరే, ప్రపంచంలో ఎంత దిగజారిపోయిన దేశంలో అయినా సరే, ఒక వీధిలో డయేరియా వచ్చి 13 మంది చనిపోవడం ఎక్కడన్నా ఉంది ఈ ప్రపంచంలో? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ చంద్రబాబు గారి నేతృత్వంలో గవర్నమెంట్ కిల్లింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.